హరి ఓం. తేదీ 19/11/24 మంగళవారము. దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్ముని అనుగ్రహముతో పూజ్య శ్రీ 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 నిత్య శుద్ధానందగిరి స్వాముల వారి దివ్య ఆశీస్సులతో పూజ్య శ్రీ 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 శివానంద స్వాముల వారి దివ్య మార్గదర్శకత్వములో 1000 రోజుల తపస్సు అనే కార్యక్రమములో శ్రీ విష్ణు సహస్రనామ జ్ఞానయజ్ఞములో శ్రీ విష్ణు సహస్రనామాల నుండి 51వ శ్లోకము. ధర్మకుద్ధర్మే సదసక్షరం అక్షరం అవిజ్ఞాతా సహస్రాం సుర్విధాతా కృతలక్షణః. విష్ణు సహస్రనామాల నుండి 482వ నామము అవిజ్ఞాతాః. ఓం అవిజ్ఞాత్రే నమః. విజ్ఞాత కానివాడు అవిజ్ఞాత అనబడును. జీవుడు వాస్తవముగా పరమాత్మయే అయినను శరీరమునందు బంధింపబడి మాలిన్యములను మానసిక సంసారములతో కప్పబడి ఉన్న కారణమున విజ్ఞాత అని చెప్పబడును. పరమాత్మ ఇట్టివాడు కాడు. బంధరహితుడు, మాలిన్యరహితుడు, నిర్లిప్తుడు, నిస్సంగటము చేత అవిజ్ఞాత అను ప్రసిద్ధ నామమున కీర్తనీయుడగును. గోపాలకృష్ణ భగవానికి జై.